వన్ షాట్ అట్ టూ బర్డ్స్. ఒక దెబ్బకు రెండు పుట్టులు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ఇండిగో క్రైసిస్ ని పరిశీలిస్తారు. ఇండిగో భారతదేశంలో 24% విమానాలు మొత్తం సరిగ్గా వాడతారు. కొత్త కాన్సెప్ట్ 2012 నుంచి ఈ సంవత్సరం కనుక్కుంటూ వస్తూనే ఉంది. తర్వాత సంవత్సరం క్రితం కోర్టు డైరెక్టర్ వరకు సెంట్రల్ గవర్నమెంట్ గైడెన్స్. నేను ఆ గైడెన్స్ ఫాలో కావాలి. వీళ్ళకి విమానం తక్కువ, సర్వీస్ ఎక్కువ, 10 వారం పైలట్స్ ఉంటామని దాని పైలట్స్ సమ్మె చేయడానికి చేతగాక కోర్టుకు పోయారు. అదే పబ్లిక్ సెక్టర్స్ ఉంటే వాళ్ళ డబ్బుతో తీసుకొచ్చేది కాదు. ప్రజల సొంతతోటి విమానాశ్రయాలు పెట్టి దాన్ని ప్రైవేట్ కంపెనీ అంతకుముందు ఉన్నటువంటి ఇండియన్ ఎయిర్లైన్స్ కూడా ప్రైవేట్ చేశారు. అదే పబ్లిక్ సెక్టర్ విమానాలు ఉంటే వాళ్ళు కాపాడతారు. గవర్నమెంట్ లో వాళ్ళే ఆపరేట్ చేశారు, సంచలనం వాళ్ళే ఆపరేట్ చేశారు. తర్వాత క్లీన్ చేసి పడేశారు. సక్సెస్ అవ్వగా ప్రభుత్వం అతను ఈ ఓట్లు మొత్తం ప్రైవేట్. ఇండికోకు అపారమైనటువంటి మద్దతు పోతుంది. కానీ సంక్షోభం వచ్చింది. ప్రపంచంలో అసలు మంత్రాంత కాదు. ఇప్పుడు ఒకవైపున ఇండిగోని నిర్వీర్యం చేసి అదాన్నటువంటి ఇవ్వాలి, రెండవది ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు తీసేయాలి. ఈ రెండు ప్రయత్నాలు బీజేపీ జరుగుతూ ఉన్నాయి. దీని ఫలితమే ఉద్దేశపూర్వకంగా ఇండిగో సంస్థని ఎంకరేజ్ చేసి సంక్షోభంలో పడేసి సంక్షోభం నుంచి ఇప్పుడు ఇండిగో మేనేజ్మెంట్ ఎవరో విక్రమని తీసేది కాదు. ఇండిగో మేనేజ్మెంట్ ఖచ్చితంగా అరెస్ట్ జైల్లో పెట్టాలి. జైల్లో పెట్టి ఎంక్వైరీ చేయించాలి. అదే వాళ్ళు జైల్లో పెట్టుకొని పంపించేస్తే వాళ్ళు కమల పక్కన పంపిస్తారా? వాళ్ళ ప్రజల్ని తలుపు చెట్టు కొట్టా ఉంటే గవర్నమెంట్ కమల పక్కన పంపిస్తాను. నేను వ్యతిరేకిస్తున్నాను. ఫస్ట్ ఇండిగో మేనేజ్మెంట్ అరెస్ట్ చేసి పడేయాలా, జరిపించాలా, దీన్ని శాంక్షన్ చేసే అవసరం ఉంది. ఇంటికి జాతీయం చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలో దీన్ని జరిపించాలని కోరుతాం.